ఒక పారిశ్రామికవేత్తగా ఇందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలి, పార్టిసిపేట్ చేయాలి, అప్లిఫ్ట్ చేయాలి అనేది కదా వెళ్తున్నారు. సో ఇండస్ట్రీలో ఉన్న పర్సన్గా ఈ కార్పొరేట్స్ వీళ్ళందరూ కూడా నిజంగా ఆసక్తి ఉంటుందా ఇందులో వచ్చి డబ్బులు పెట్టాలి, చేయాలి? ఎందుకంటే నేను ఆయన అన్నారు చాలామందికి ఉంటుంది, డబ్బులు కాపాడుకోవడంలో బిజీ ఉంటున్నారు, చేయలేకపోతున్నారని ముఖ్యమంత్రి. నిజంగా ఈ ధనవంతులకి వచ్చి చేయాలని ఉంటుందా? అంటే ఇప్పుడు రెండండి, ధనవంతులు అంటే అదేమి స్పెషల్ ఏమంటారు యానిమల్ కాదండి, గ్రహాంతరవాసం కాదు, ఏలియన్ కాదు. అంటే అలాగే ఇట్స్ నాట్ అందరూ హ్యూమన్స్ రైట్, అందరికీ డెఫినెట్గా ఉంటుంది. ఒకటి మాకు అటెన్షన్ టైము ఈజ్ ఆల్వేస్ అ ప్రాబ్లం ఒకటి. రెండోది ఏమంటారా, ఇప్పుడు ఇంకో పెద్ద ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగా ఉన్నాయి 2% అలాగా మేము ఖర్చు పెట్టాలి ఒకటి. అంటే కంపెనీ ఉన్నప్పుడు డెఫినెట్గా అందులో అలాట్మెంట్ చేస్తారు, అది ఉంది. అండ్ బట్ మెయిన్ అందరికీ ఏంటంటే ఆ డబ్బు ఎట్లా వాడుతున్నారు అన్నది, అది మమ్మల్ని అడిగారు అనుకోండి ఇన్ఎఫిషియెంట్ యూజ్కి మేము ఏదో ఇస్తాం అనుకుంటే మాత్రం అది మా నేచర్ కాదు రైట్. ఒకటి పారిశ్రామికవేత్త ఆలోచన అలా ఉంటుంది. అందుకనే మేము అక్కడికి వచ్చాం. అంతా ఈ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా వాడుకుంటున్నాం కాబట్టి మేము కూడబెట్టుకున్నాం రైట్. అదంటే ఒక పెద్ద మనిషి ఒకసారి ఏదో డీల్లో మీకు ఇంత ఉంది కదండి, నాకు ఇస్తానికి ఎందుకు అంత ఏడుస్తున్నారంటే, బాబు నేను ఉందెందుకు జాగ్రత్తగా కాపాడుకున్నాను కాబట్టి, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే నా దగ్గర ఏ ఉండదు అంటే ఒకటండి, అది వన్ సైడ్. సెకండ్ ఏంటంటే ఒకటి చంద్రిక గారు మోస్ట్ ఇంపార్టెంట్ మనకేంటి కాషన్ నేను చెప్పేది ఏంటంటే, ఏది ఓవర్ నైట్ అవుతుందని అనుకుంటాం ఇస్ ద బిగ్గెస్ట్ డేంజర్. ఇప్పుడు సీఎం గారు కూడా ఒక టార్గెట్లు పెట్టారు, 29 అన్నారు, 47 అన్నారు. ఐ థింక్ డెఫినెట్గా అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే 1997-6-7లో విజన్ 2020 అన్నప్పుడు ఎవరు ఊహించారండి ఇలాగ హైదరాబాద్ వస్తుందని? ఆ రోజు ఎలాగ ఊహించగలుగుతాం? మనం వచ్చింది కదా. ఇప్పుడు 2020 ఏమైంది ఆంధ్ర అట్లా చూసారంటే, ఇప్పుడు మా అమ్మ కూడా ఒకసారి లాస్ట్ టైం పుష్కరాలు అయినప్పుడు రాజమండ్రిలో, మా ఊరు కూడా గోదావరి గట్టు మీద, నా ఊరిలో ఎంత అవుతుందన్న జీవితంలో ఎప్పుడు నిన్న ఆలోచన కాదు కదా, అసలు ఇలాంటివి అవుతుందన్నదే రాజమండ్రిలో అవుతుందే గొప్ప అనుకున్నారు. కానీ అయ్యింది, అది మా ఊరిలో చేశారు, చిన్న గ్రామం అది. అయితే అంటే డెఫినెట్గా అవుతుందండి. దీనికి ఒక మనకి ఎక్స్పీరియన్స్ కూడా, నేను కూడా గతంలో విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, ఐ థింక్ 2015లోనో 16లో. సో మేము తీసుకున్నామండి. తీసుకుని అప్పుడు సీఎం గారు అన్నది కూడా మీటింగ్లో మాత్రం ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు అన్నారు ఏంటంటే, యాజ్ పొలిటీషియన్స్ అండి మేము ఈ ఫ్రీ వీజు ఇవన్నీ అలవాటు చేసి మా మాట వాల్యూ మేమే తగ్గించేసుకున్నాం. మేము వెళ్తుంటే మీకు ఓటు ఇస్తున్నాం కదా అంటున్నారు వాళ్ళు, ఇంక మిగతా ఎన్ని ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు. అదే వేరే మీ ఊరికి వెళ్ళి మీరు మాట్లాడితే మీకు ఒక పవర్ ఉంటుంది అన్నది. అది అయ్యింది. సో నేను ఫస్ట్ నా మీటింగ్ అదే చూశాను, ఏంటంటే వెళ్ళి వెంటనే డబ్బులు ఇచ్చేది సార్ మేము చూసుకుంటాం అన్నారు. నేను అన్నాను ఏంటి డబ్బులు ఇచ్చేది, నేను ఎవరికి డబ్బులు ఇస్తలేదు, నేను ఐ అపాయింటెడ్ అ పర్సన్, మై ఫ్యామిలీ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దర్. వాళ్ళు దాన్ని ఎట్లాగా వాళ్ళ పవర్ ఎట్లా చూద్దాం అన్నారు. సో వాళ్ళని కట్ చేస్తే వాజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ నాకు. కానీ మనిషిని పెట్టాం, టాయిలెట్స్ గవర్నమెంట్ డబ్బులు టాయిలెట్స్ కట్టిస్తూ సరిగ్గా కట్టారు, చెరువులు లోతు చేస్తాం కానీ అన్నీ కరెక్ట్గా అయినాయి. గవర్నమెంట్ డబ్బులు మేము పెట్టాం, మేము ఎప్పటి నుంచో పెడుతున్నాం, మా స్కూలు రిపేర్లు చేస్తాం. కానీ నాన్నగారు అంటే ఇది మీరు వ్యక్తిగతంగా లేదా మీకున్న సోషల్ అవేర్నెస్ అవగాహనతో, కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుసంధానకర్తగా, సో అప్పుడు వస్తారండి. ఒకటి నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనం దాన్ని ఎట్లా మెజర్ చేస్తున్నాం మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, అక్కడ ఏమంటారంటే అది బురదలో డిచ్లో పడతాం అన్నది అక్కడ అవుతుంది. యాక్సిడెంట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే ఒకటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఆయన హీ హెస్ ప్రూవన్ హిమ్సెల్ఫ్. మొన్న కూడా వరల్డ్ తెలుగు ఫెడరేషన్లో సీఎం గారు అదే అంటున్నారు. నేను ఫస్ట్ స్వర్ణ అదే అన్నప్పుడు నన్ను జోక్ చేశారు, నన్ను చాలా మంది నా ముఖం మీద నన్ను ఇది చేశారు. ఇప్పుడు కూడా చేస్తారు. 2047 డెవలప్డ్ ఇండియా వికసిత్ భారత్ ఇదంటున్నారు. ఇప్పుడు కూడా మనం దే విల్ మేక్ ఫన్ ఆఫ్ అస్ రైట్. కానీ ఇది చేసి తీరుతాం. నిన్న కూడా ఐ థింక్ మళ్ళీ అదే చెప్పారు. ఆ రోజు ఫస్ట్ టైం చెప్పారు ఏంటంటే, తెలుగుస్ క్యాన్ బి ద మోస్ట్ ప్రాస్పరస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి, జూస్ని కూడా దాటుతారని చెప్పి. సో అట్లాగా ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ అండి. అండ్ ఐ థింక్ సీఎం గారే, పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఏంటంటే ఈ విషయం మీద ఐ థింక్ వాళ్ళు మాట్లాడి కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండాలండి. కొన్ని ఇందాక ఒక మాట అన్నారు సార్, కంపెనీ ఉంటుందండి మాకు సిఎస్ఆర్ ఫండ్స్కి 2% ఇలా ఇస్తాం. ఇప్పుడు ఇవి ఎందుకు ఇవ్వాలి చెయ్యాలనుకున్నప్పుడు మీ ఫండ్స్ని ఈ P4కి డైవర్ట్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఇంకోటి మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ చంద్రశేఖర్ గారు, మాకేంటంటే మేము ఒకటి అనుకున్నాం అంటే అది చేస్తాం, ఇది మానేస్తాం రైట్.
సో దీనికి లీడర్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫండ్స్, మీకు అది గుర్తుపెట్టుకోండి. సో ఉన్న లీడరు క్రెడిబిలిటీ అది వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకుంటూ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నీ మరి ఎన్ని ఉన్నాయో మరి ఆంధ్రాలో విలేజెస్,